హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్న భద్రాద్రిలోని భద్రాచలం విశిష్టతను గురించి తెలుసుకుందాము. పూర్వం భద్రుడనే భక్తుడి యొక్క తపశ్శక్తికి మెచ్చి స్వామివారు దర్శనమిచ్చి ఆ భక్తుడి కోరిక మేరకు భద్రాద్రిపైనే స్వామివారు స్వయంగా వెలిసారన్నది విశేషం. అదేవిధంగా 17వ శతాబ్దంలో దమ్మక్క అనే భక్తురాలికి కలలో దర్శనమిచ్చి తాను భద్రాద్రిపై వెలసానని, వెదికితే దొరుకుతానని, రానున్న రోజుల్లో ఒక మహాభక్తుడు గుడిని నిర్మిస్తాడని చెప్పాను. అదేవిధంగా ఏ రామాలయంలోనైనా శ్రీరాముల వారు ధనుర్బాణాలతో దర్శనమియ్యగా ఈ రామాలయంలో మాత్రం శ్రీరాముల వారు శంకుచక్రాలు మరియు ధనుర్బాణాలను ధరించడం విశేషం. ఆ కారణం చేత ఈ రాముల వారికి వైకుంఠ రామునిగా కూడా పేరు వచ్చింది. అదేవిధంగా రామదాసుకి కలలో దర్శనమిచ్చి తాను భద్రాద్రిపై వెలసానని, తనకి దివ్యమైన ఆలయాన్ని నిర్మించమని ఆదేశించెను. తహసీల్దార్ అయినటువంటి రామదాసు ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి రాముల వారికి ఆలయాన్ని నిర్మించిన కారణంగా తానీషా మహాప్రభు రామదాసుని చెరసాలలో వేయగా స్వయంగా రామలక్ష్మణుల వారు తానీషా మహాప్రభువుకు కలలో దర్శనమిచ్చి తన గుడికి మొత్తానికి కావలసినటువంటి మూల్యాన్ని అక్షరాల 6 లక్షల మొహరీలను చెల్లించెను. ఈ విధంగా తన గుడి నిర్మాణానికి కావలసినటువంటి మొత్తం మూల్యాన్ని రాముల వారే సమర్పించారన్నది మరి ఒక విశేషంగా చెప్పబడుతుంది. అదేవిధంగా స్వామివారి కళ్యాణంలో వాడేటువంటి తలంబ్రాలను ఎటువంటి యంత్రాలు ఉపయోగించకుండా స్వహస్తాలతో ధాన్యంపై ఉన్న పొట్టును తీయడం అనేది మరి ఒక విశేషంగా చెప్పబడుతుంది. అదేవిధంగా రాముల వారి కళ్యాణంలో వాడేటువంటి ముత్యాలను స్వయంగా ప్రభుత్వం వారే సమర్పించాలన్నది ఆనాటి తానీషా మహాప్రభువు శాసనం ద్వారా నిర్మితం చేశారు. అదే ఇప్పటికీ కొనసాగడం కూడా మరి ఒక విశేషంగా చెప్పబడుతుంది. ఏ క్షేత్రమైనా నదీ తీరాన ఉండడం మరింత సుప్రసిద్ధ క్షేత్రంగా చెప్పబడుతుంది. మరియు అదేవిధంగా ఇన్ని ప్రాముఖ్యతలు కలిగినటువంటి భద్రాచల క్షేత్రాన్ని తామెల్లరూ దర్శించి ఆ రాముల యొక్క కృప మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరల మన భారతదేశంలో రాముల వారి పరిపాలన రాబోతున్నందుకు అందరి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీరామ్.